Good morning, girls. All of you sit down. Today I will explain you about pollination. The process of transfer of pollen grains from the anthers to the stigma is called pollination. In all flowering plants, అరే ఈ లింగరోడు ఎక్కడికి వచ్చాడండి? బాబు బండి నాదురా, కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయరా. సర్కస్ లో ఫీట్లన్నీ ఇక్కడ చేస్తున్నాడేంటి? అమ్మయ్య వెళ్ళిపోయాడు. ఏంటి కల్తీ లేని మందులేనా? డౌట్ లేదండి బాబు, పోయిన ఏడాది తాగి 6 రైతులు పోయారు. కావాలంటే టెస్ట్ చేసుకోండి. మరి ఇంకే టేస్ట్ కదా, ఎక్స్ట్రా వద్దు, బిల్ రాయి. ఓహో ఏం గొంతురా బాబు. వీడేంటే రోడ్డు మీద సర్కస్ మొదలెట్టాడు? కాలేజ్ దగ్గర చేస్తే పట్టించుకోలేదని ఇక్కడ మొదలెట్టాడు. ఇలాగే వదిలేస్తే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. కొర్రేదవలకి చేతిలో బండి ఉంటే నేల మీద కళ్ళు ఉండవు. ఆడి స్పీడ్ చూసారా? ఆ స్పీడ్లో ఏ లారీ కింద పడ్డాడు అనుకోండి, బాడీ కట్అవుట్ అయిపోద్ది. తప్పు ఆడిది కాదురా, ఆడికి ఆ బండి కొనిచ్చాడే ఆడి బాబుది. ఓరేరా బాబా, ముందు చూసుకురా బాబు. తప్పుకోరా, నా జింజర్లో మన వస్తుంది. మీరు వెళ్ళండి, నేను వస్తా. సరే. ఓయ్ వెళ్ళారా? నన్నే నిన్నే. ఏంట్రా నీ బాధ? ఎందుకు నా వెనకాల బొచ్చు కుక్కలా తిరుగుతున్నావు? మరి మిమ్మల్ని తెగ్గొట్టాలి కదండి. తెగ్గొట్టడమా? అంటే మీలాంటి ఫిగర్లు, అదే అందగతలు మామూలుగా తెగుతారేంటి? మా వంతు ప్రయత్నం చేయాలి కదండి. కుర్రోళ్ళని చూస్తే మాలాంటి అమ్మాయిలకి పాసర్ల పొడి బ్లూ అవుట్ అవ్వాలి, అప్పుడే పడతాం. ఎలాగండి? ఎలాగా? అలాగా అంటే అలా అవడానికి మా వంత ప్రయత్నం మేము చేసుకోవాలి కదండి. నువ్వు బెండపర వస్తున్నారు చూడండి. బాగా ఓవర్ చేస్తున్నాడు కదా. వీడేంటే రిబ్బన్ నమ్ముకునే వల్ల నీ వెనకే తిరుగుతున్నాడు. కోసి కారం పెట్టాలి, అప్పుడు కానీ ఈడు మారడు. పంతులు గారు, నిశ్చితార్థానికి ఎంత తీసుకుంటారండి సంభావన? 1,116. పెళ్లికి 1,116. ఇంతకీ పెళ్ళి ఎవరికి నాయన? మనకే. పెళ్ళెప్పుడు? పిల్ల ఓకేనప్పుడు. సచ్చినోడా, చిప్పిచ్చి కొట్టానంటే మూతి పచ్చడైపోగలదు. అయ్యా నువ్వెప్పుడు వచ్చావు? ఇందాక నువ్వు మోటార్ సైకిల్ తో రోడ్డు మీద సర్కస్ బీట్లు చేస్తున్నావే, అప్పుడే వచ్చా. యారా, నువ్వేమన్నా జాకీ చాన్ అనుకుంటున్నావా? వంకాయకే భలేవాడు నాన్న, వీలింగ్ అంతే. దీనికే భయపడిపోయావా? ఏం లేదు, చాలా సింపుల్. ఏం కాదా? సింపుల్. సడన్ గా రోడ్డు మీద లారీ వచ్చి నిన్ను గుద్దేసి నువ్వు పచ్చడ కింద అయిపోతే నిన్ను అట్లగా ఆడబెట్టి తీయాలిరా. వంకాయకే చూస్తున్నారు నాన్న, ఇంటికి మాట్లాడుకున్నావు. ఈ మధ్య కుర్ర వెధవలకి మెటమెట్లు ఎక్కువైపోయాయండి. నువ్వు మూసుకో. యారా, ఒక్కగానొక్క వంకాయ గడువు కదా, నీకేమన్నా అయితే మేమేమైపోవాలరా? వంకాయకి నాన్న, లేడీస్ నాన్న. ఇంటికి రా, నీ సంగతి తేల్చేస్తాను. వంకాయకి బాగా షేమ్ అయిపోయావురా. లవ్ ముందు వంకాయనా సరేంట్రా బావా, కష్టాలు మనుషులకే రా వస్తాయి, బాధపడకరా బావా. నిన్ను కదరా బావా, వాడు వంకాయలు వాడు అమ్ముకుంటున్నాడు. చిన్న విషయానికి చచ్చిపోతామంటరా. మొహం కడుక్కుంటాను రా, ఇంకా నేను దూకెత్తాడు అనుకున్నా. రేయ్, వంకాయలు తప్ప ఇంకా అమ్మవా? అన్ని రకాల కూరగాయలు అమ్ముతారండి.
కానీ వంకాయలే వంకర వంకరగా ఎవరు కొంటాం లేదండి బాబా. నీ అబ్బా బాబా కొడతాడేంటి? పెద్దమ్మా ఆ వంకాయవా? అరే నీళ్ళు తల్లి. ఏమైందమ్మా? ఏంట్రా? ఏంటి తల్లి? ఏం లేదు. ఏమైందిరా? దీనికేదో అయ్యింది. బంగారంతో సమానంగా దూసుకుపోతున్న వంకాయ. కేజీ వంకాయ ధర విజయవాడలో 50 రూపాయలు, వైజాగ్ లో 60 రూపాయలు, హైదరాబాద్ లో 70 రూపాయలు. ఏడి వంకాయతో తప్పేసిందా? వార్తలు నిజంగా వంకాయ ఉందా? నువ్వు కావాలని చదువుతున్నావా? అయ్యో వంకాయ మీద బావా కావాలని చూడు. అసలు వంకాయ అంటే ఎందుకు బావ నీకు అంత ఎలర్జీ? అయిపోయాడు. అసలు వంకాయ ఎంత ఎనర్జీయో తెలుసా బా? భారతంలో ధృతరాష్ట్రుడు వంకాయ తినే 101 మంది కౌరవులు పుట్టించాడంట. మన కృష్ణుడు డైలీ 16,000 మందితో రొమాన్స్ చేసేవాడంట. వంకాయ తినే పంచపక్ష పరమాన్నాల్లో వంకాయ లేకపోతే వంక పెడతారు బావా. కాయల్లో నాకు నచ్చని కాయ వంకాయ. ఇంకోసారి దాని పేరు ఎత్తావో కాయ కోస్తా. నిన్న మా ఇంట్లో కూర కూడా అదేనే. చూడు అక్కడే ఉన్నాడు. తన ముందు నా పరుగు పోయింది. 2 రోజులు గ్యాప్ ఇద్దాం. మా పెరట్లో కూడా కాసిందే పొడుగుదా పొట్టిగా వంకాయ. టాపిక్ మన గురించి అంటావా? మన గురించి కదా, నీ గురించి. ఒరే వంకాయ్ ఎవతే కూత కోసింది? వాళ్ళ మొహం చూసావు మాడిపోయా. ఊరు మొత్తం టప్పేసిందిరా దీన్ని. ఏమైంది? మన బేబీ చచ్చిపోయిందంటే. బేబా? బేబీ ఎవరు? ఉస లక్ష్మి, పొయ్యి మీద పాలు పెట్టాను పొంగిపోతేమో చూడు. నాయమ్మా, అలాగే పెరట్లో ఎండ్రాయిలు కూడా ఎండ పెట్టాను, ఓ పాలు వెళ్ళి చూడు. ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ. బాబా చెప్పా పెట్టకుండా ఇంత తొందరగా వెళ్ళిపోయావేంటే బాబా? కోటపాటిలాగా ఎంత కుదమట్టంగా ఉండేది అరవే బాబా. నీకు 110 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండిపోయా బాబా. 110 ఏళ్ళ? నన్ను దత్తత తీసుకుంటానన్నావు కదే బాబా. నాకు ఆస్తిలో వాటా కూడా రాసిస్తున్నావు కదే బాబా. ఈళ్ళమ్మ కూడా రాసిస్తున్నావు కదే బాబా. ఏవి సెటిల్ చేయకుండా చచ్చావు కదే బాబా. బాధపడకరా డోస్ బాబు. తనకు తలకొరి పెట్టే వాళ్ళకి ఇల్లు చందాలని ఇల్లు రాసిందిరా. తలకొరి పెడతా. కట్టేది సుమారు ఎంత ఉంటుందండి? ఓ 5 లక్షలు ఉంటది. ఏంటి ఆస్తే? కాదు అప్పు. అబ్బా, అప్పు తీర్చేస్తే ఇల్లు నువ్వు తీసేసుకోవచ్చు. నీకు నాకు రుణం తీరిపోయిందే బాబా. తలకొరి పెట్టాలరా. నా కాడ అగ్గి పెట్టలేదురా బాబా. నా దగ్గర ఉంది. వదలబెట్రా. ఎరకపోయి ఇరుక్కున్నాను కదే. టీ తీసుకురాడండి. మందుందా? పురుగుల మందు ఉంది. అప్పు మ్యాట్కి వెళ్దాం. చెప్పు తెగు. వదిలే. ఏమి వర్కౌట్ అవ్వట్లేదు. ఏంటి మామ? ఇంట్లో చదివేంటి? ఏడు. నాకు ఏడుపు రాదు. నేను ఏడుస్తానే, నాతో పాటు రాగంది. రండి బాబు రండి. మా పాప పక్కన అనేసింది. పాపా ఇలా ఏడు. నా పిన్ని నా పిన్ని నా పిన్నో నా పిన్ని.